పార్టీ అధ్యక్షుడి ఎంపిక తెలంగాణ బీజేపీలో కాకరేపుతోంది. ఎవరికి వారు లాబియింగ్ చేస్తుండటంతో ప్రధాన నేతల మధ్య అగిరాజిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి రెండోసారి మంత్రి అయ్యారు. బీజేపీలో ఉన్న నియమం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలి. దీంతో కిషన్ రెడ్డి ప్లేస్ లో మరో అధ్యక్షుడు రావడం ఖాయమైపోయింది. అయితే కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటెలకు రాష్ట్ర పగ్గాలు ఇస్తారనే వార్తలొచ్చాయి. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు రఘునందన్ రావు, సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పదవి ఆశిస్తుండటంతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి కొత్త నీరు, శక్తి అందించాల్సిన అవసరం ఉందని ఈటెల చేసిన కామెంట్లు చర్చగా మారాయి. దేశం కోసం, ధర్మం కోసం పార్టీపై భక్తి ఉన్నవారికి మాత్రమే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ రాజాసింగ్ కామెంట్ చేయడంతో ఈటెలకు కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, బీజేపీ కొత్త అధ్యక్షుడు తెలంగాణలో ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరికి వారు ఢిల్లీలో లాబింగ్ చేస్తుండటంతో ప్రధాన నేతల మధ్య అగ్గిరాజిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీలో ఉన్న నియమం ప్రకారము ఒకరికి ఒకే పదవి ఉండాలి. దీంతో కిషన్ రెడ్డి ప్లేస్ లో మరో అధ్యక్షుడు రావడం ఖాయమైపోయింది. అయితే కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటెల రాజేందర్ కు రాష్ట్ర పగ్గాలు ఇస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అధ్యక్ష రేస్ లో కూడా ఉన్నట్లు కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు రఘునందన్ రావు, సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పదవి ఆశిస్తుండటంతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీకి కొత్త నీరు, శక్తి అందించాల్సిన అవసరం ఉందని కూడా ఈటల చేసిన కామెంట్లు చర్చగా మారాయి. దేశం కోసం, ధర్మం కోసం పార్టీపై భక్తి ఉన్న వారికి మాత్రమే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ కూడా రాజా సింగ్ కామెంట్ చేయడంతో ఈటలకు కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కనుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే 2 నెలల తర్వాతనే బీజేపీకి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా కూడా నియమించే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఎందుకంటే మొదటగా కూడా జాతీయ అధ్యక్షుడి మార్పు తర్వాతే వివిధ రాష్ట్రాలకు కూడా అధ్యక్షుడిని నియమించే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులందరూ కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే హర్యానానేమో అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే బీహార్ ప్రెసిడెంట్ ఏమో ప్రస్తుతం బీహార్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. కిషన్ రెడ్డిని మన రాష్ట్రానికి వస్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే గుజరాత్ నుంచి సిఆర్ పాటిల్ కూడా ప్రస్తుతం జలశక్తి వనరుల మంత్రిగా కూడా ఉన్నారు. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన కొత్త అధ్యక్షుల్ని కూడా నియమించాల్సిన అవసరం కూడా ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మెయిన్ గా ఫస్ట్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ మార్పు తర్వాతే కూడా రాష్ట్రాల అధ్యక్షులు కూడా మార్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ పార్టీలో ఇక్కడ స్థానికంగా మాత్రం పోటీ విపరీతంగా పెరుగుతోంది. అధ్యక్షుల రేస్ లో ఎవరికున్న పరిచయాలతో వారు అందరూ కూడా ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతము డీకే అరుణ ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా ఉపాధ్యక్షుల స్థాయిలో ఉంది. సో ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు ఎవరనే అన్వేషణలో కూడా ప్రస్తుతము ఇక్కడ బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణకి ఎవరిని నియమించాలనే ఆలోచనలు చేస్తుంది. దానిలో మనకు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఈటెల రాజేందర్, అలాగే 3 సార్లు కూడా గోషామైల్ ఎమ్మెల్యేగా గెలిచిన రటాగా కూడా పేరొందిన రాజా సింగ్ పేరు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో అకస్మాత్తుగా కూడా ఒక పేరు తెరపైకి వచ్చింది. ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ, అలాగే మల్కాజ్గిరి నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో ఆయన ఏబీవీపీ లీడర్ గా కూడా పనిచేశారు. అదే కాకుండా ఆయన బీజేపీ పార్టీ తరఫున హైకోర్టులో ఆయన స్వతహా అడ్వకేట్, హైకోర్టులో కూడా పార్టీకి సంబంధించిన కేసులన్నీ కూడా వాదిస్తారు. అలాగే ఆయనకి బీజేపీ కూడా కోర్టులకు సంబంధించిన కూడా పలు కీలక పదవులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సీనియర్ మోస్ట్ పార్టీ సిద్ధాంతము, పార్టీ పట్ల కూడా నమ్మదగిన వ్యక్తిగా కూడా పేరుంది. దీంతో పాటు బీసీ నేతగా పేరొందిన కాసం వెంకటేశ్వర్లు కూడా పోటీ పడుతున్నారు. ఆయన 95 నుంచి కూడా సంఘ్ పరివార్ తోని కూడా ఉన్నారు. ఆయన కూడా పిహెచ్డి స్కాలర్, డాక్టరేట్, వెల్ ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొదటగా కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మహారాష్ట్రకి చెందిన వినయ్ తావడే పేరే వినిపిస్తోంది. ఆయన నెక్స్ట్ కాబోయే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ 2 నెలల తర్వాత జరిగే ఈ ప్రక్రియకి ఇప్పటి నుంచే ఇక్కడ స్థానిక నాయకులు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారనేది కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాబోయే 3 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటు మహారాష్ట్రతో పాటు హర్యానా, జార్ఖండ్ కూడా. సో ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పు కూడా చేసే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. అది కాకుండా 9 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లను కూడా మార్చే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో మొత్తం అంతా ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్, మాన్సూన్ సీజన్ పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాబోతోంది. సో ఇది అయిపోయాక కూడా ఒక 2 నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కొత్త ప్రెసిడెంట్ తో పాటు జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.